గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తిరుగు బావుట ఎగురవేశారు. ఇష్టానుసారంగా మ్యాపింగ్ వాలంటీర్ల విధులు అప్పగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించకుండా పని ఒత్తిడి పెంచడం సరికాదు అని ఆగ్రహిస్తున్నారు. వచ్చే నెల నుంచి పెన్షన్ పంపిణీ ఇతర సేవలు నిలిపివేయాలి అని నిర్ణయించుకున్నారు. విజయనగరంలో రేపు నిర్వహించనున్న మహాసభ ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అనేది పేరుకే గాని వాలంటీర్ల పనులు సైతం మీరే చెయ్యాలంటూ కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై అదనపు భారం మోపుతోంది. దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి అనేక వేధింపులను భరిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చివరికి తమ ఆత్మగౌరవాన్ని సైతం వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో విధిలేక తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇంటింటికి వెళ్లి వాట్సాప్ సేవల గురించి ప్రచారం చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సైతం సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను తిప్పికొట్టేందుకు తొలి అడుగు వేయనున్నారు. ఒకప్పుడు ఏ చిన్న పని జరగాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన దుస్థితి ఉండేది. అయినా పని జరుగుతుంది అనే నమ్మకం ఉండేది కాదు. లంచాలు ఇస్తే తప్ప జనన మరణ ధృవీకరణ పత్రాలు అందేవి కాదు. ఇలాంటి పరిస్థితి నుంచి ఇంటి వద్దకే అన్ని సేవలు అందేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో గ్రామ వార్డు స్థాయిల్లోనే ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు అందేలా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలు నిర్మించారు. వాటిలో 1,00,000కు పైగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా గ్రామ వార్డు వాలంటీర్లను అందుబాటులోకి తెచ్చారు. వారి ద్వారా ప్రతి పథకం అర్హుల ఇంటి వద్దకే చేరేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు మన్ననలు పొందిన వాలంటీర్ల వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది కూటమి ప్రభుత్వం. వాలంటీర్ల జీతాలను రెట్టింపు చేస్తామని ఎన్నికల ముందు నమ్మించి అధికారంలోకి రాగానే వారిని ఏకంగా విధుల నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచింది. మరోవైపు సచివాలయ ఉద్యోగులపై అనేక రకాలుగా పని ఒత్తిడి పెంచి వేధింపులు మొదలుపెట్టింది. కొందరికి నిర్దిష్ట విధులు కేటాయించకుండా నేటికి ఇష్టానుసారం పని చేయించుకుంటూ ఉండడం ఇందుకు నిదర్శనం. ఇప్పుడు గ్రామ వార్డులను క్లస్టర్గా విడగొట్టి వాటిలోనే కొన్ని ఇళ్లను సచివాలయాల ఉద్యోగులకు కేటాయించారు. బంగారు కుటుంబాల కోసం చేసిన కేటాయింపు మ్యాపింగ్ను ఉద్యోగుల ప్రమేయం లేకుండా అధికారులే వారికి తోచినట్టు ఇష్టానుసారం చేశారు. దీంతో సచివాలయాల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం విజయనగరంలో మహాసభ నిర్వహించి తమ వాణి చాటడానికి సిద్ధమయ్యారు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు. ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు అందరూ భాగస్వామ్యం కావాలని ఏపీ జీడబ్ల్యూఎస్సీ జేఏసీ ఆహ్వానించింది.